ఈ వీడియోని ఒకసారి చూడండి. ఇతను మహారాష్ట్రలో పోలీస్ సెలక్షన్స్ కి ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఓవర్ క్రౌడ్ అయిపోయిన ట్రైన్ లో టాయిలెట్ కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. ఇలాంటివి మన ఇండియన్ ట్రైన్స్ లో రోజు జరుగుతాయి. రైల్వేస్ ఇండియాలో ఒక బ్యాక్ బోన్ లాంటివి. రోజు మన దేశంలో 2.5 కోట్ల మంది జనాభా ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉంటారు. ఆ నెంబరు స్విట్జర్లాండ్ పాపులేషన్ కంటే 3 రెట్లు ఎక్కువ. 2.5 కోట్ల మంది అంటే మన ఆంధ్రప్రదేశ్ లో సగం జనాభా. జస్ట్ ఇమాజిన్. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ట్రైన్ లో ఎంత మంది ఉంటారు, కానీ మన ట్రైన్స్ అనేవి ఓవర్ క్రౌడెడ్, చాలా ఫుల్ కిక్కిరిసిపోయి ఉంటాయి. చెడు వాసన లోపలంతా అండ్ చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి. మనకు వచ్చే ఆబ్వియస్ క్వశ్చన్ ఏంటంటే, అసలు మన ఇండియన్ ట్రైన్స్ ఎందుకు, మన ఇండియన్ రైల్వేస్ ఎందుకు ఇలా ఉన్నాయి? దీని వెనకాల ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. మన ట్రైన్ గానీ మీరు చూసారంటే దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ బోగీలు ఉంటాయి. ఫస్ట్ ఏసీ అని, సెకండ్ ఏసీ అని, థర్డ్ ఏసీ అని, స్లీపర్ అని ఉంటాయి. అలాగే ప్రతి టైప్ ఆఫ్ దానికి ఎంతమంది ప్యాసింజర్స్ వెళ్ళగలరు అని చెప్పి దానికి కూడా కౌంట్ ఉంటుంది. ఇక్కడే వచ్చింది అసలు కిటుకు. జనరల్ కంపార్ట్మెంట్ లో మనకి 90 సీట్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు 150 నుంచి 180 మెంబర్స్ వరకు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కుతూ ఉంటారు. వాళ్ళు ఇరుక్కుపోయి ఉంటారు. ఎందుకు అంత పిచ్చి? ఎందుకంటే గవర్నమెంట్ 20-25 ఇయర్స్ నుంచి స్లోగా జనరల్ ని, స్లీపర్ ని తగ్గించి ఏసీ కోచెస్ ని పెంచుతుంది అనమాట ట్రైన్ లో. సపోజ్ మీరు 2005 లో గానీ చూస్తే మన ట్రైన్ మొత్తం కెపాసిటీలో 77% మెంబర్స్ స్లీపర్ లో ఉండేవాళ్ళు. ఓన్లీ 23% మాత్రమే వేరే కేటగిరీ ఉండేది. కానీ 2023కి వచ్చేసరికి ఆ నెంబర్ ని 45% మెంబర్స్ కి మాత్రమే స్లీపర్ పెట్టారనమాట. అంటే ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ అనేది ఇద్దరు నువ్వు ఏసీలో కన్నా వెళ్ళు, లేకపోతే జనరల్ లో కన్నా వెళ్ళు, అంతేగాని మిడిల్ అనేది తీసేసింది అనమాట. దాని వల్ల ఏసీలో చాలా ఖాళీ ఉన్నట్టు కనిపిస్తే జనరల్ లోనేమో కొట్టుకుంటారు. ఇది ఎందుకు చేసిద్ది అంటే గవర్నమెంట్ ఏసీ కోచెస్ నుంచి వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వచ్చింది, జనరల్ నుంచి ఎక్కువ రెవెన్యూ రాదు, స్లీపర్ నుంచి కూడా ఎక్కువ రెవెన్యూ రాదు. కానీ ఇండియాలో 90% పాపులేషన్ ఏసీ కోచెస్ ని అఫోర్డ్ చేయలేదు. అండ్ ఇంకా పండగలు వచ్చినప్పుడు, దీపావళి గాని దసరా గాని వచ్చినప్పుడు ఈ ట్రైన్స్ లో గొడవ చూడాలి, అసలు మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి థింగ్స్ బికమ్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అసలు దీనికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది? వేరే ఇంకా ఎక్స్ట్రా ట్రైన్స్ వేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ ట్రైన్స్ కాదు, ట్రాక్స్. 1950 నుంచి 2030 వరకు ఇండియాలో ట్రైన్ లో ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ 1000% పెరిగింది. కానీ ఇండియాలో ట్రాక్స్ మాత్రం వేయడం మాత్రం 23% మాత్రమే పెరిగింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు మన ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాక్స్ పైన ప్యాసింజర్ ట్రైన్స్ వెళ్తాయి, గూడ్స్ ట్రైన్స్ వెళ్తాయి. దీని వల్ల ట్రైన్ ట్రాక్స్ పైన ట్రాఫిక్ అనేది జామ్ అయిపోతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాలో కోల్ షార్టేజ్ వచ్చింది. బొగ్గు షార్టేజ్ రావడం వల్ల గూడ్స్ ట్రైన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. దానివల్ల చాలా ప్యాసింజర్ ట్రైన్స్ ట్రాక్స్ పైన ఆగిపోయినాయి. ఎందుకంటే కోల్ ట్రైన్స్ కి ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి. సో మనం కొత్త ట్రైన్స్ ని ఇంట్రడ్యూస్ చేసినా మన ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగట్లేదు. అవి అలానే తరతరాలుగా అలానే ఉన్నాయి, ఓవర్లోడ్ అయిపోయినాయి. సో దానివల్ల డిలేస్ అనేవి వస్తున్నాయి. ఈ ట్రాక్ సిచ్యువేషన్ మారేంత వరకు మనకి డిలేస్ తప్పు, అలాగే ఓవర్ క్రౌడింగ్ కూడా తప్పు. ఈ ఓవర్ క్రౌడింగ్ వల్ల ట్రైన్ లో టాయిలెట్స్ అయితే మీరు ఎవరన్నా చూస్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్స్ లో షేర్ చేయండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకొకసారి ట్రైన్ లో ట్రావెల్ చేయాలంటే భయం వేస్తుంది. నాలాగా మీలో ఎవరైనా ఉంటే మీరు సింగిల్ కాదు, నేను కూడా మీతో ఉన్నా. ప్యాసింజర్స్ ప్లాస్టిక్ బాటిల్స్, ప్యాడ్స్, ఇంకా వాళ్ళకి ఏ డస్ట్ ఉంటే ఆ డస్ట్ ని టాయిలెట్స్ లో విసిరేస్తారనమాట. ఇంకా చాలా ట్రైన్స్ లో అయితే డస్ట్ బిన్స్ ఉండవు. ఎందుకంటే ట్రైన్స్ లో ఉన్న డస్ట్ బిన్స్ ఎవరైనా దొబ్బుకెళ్ళిపోతారు అని కొంతమంది తీసుకెళ్లిపోతారు. దాంతో ఒక డస్ట్బిన్స్ కూడా పోతాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన గవర్నమెంట్ వందే భారత్ ట్రైన్స్ అని లాంచ్ చేసినాయి. ఇవి చాలా స్పీడ్ గా వెళ్తాయి, చాలా ఫాస్ట్ గా వెళ్తాయి అని. అన్ని చోట్ల ఇవి ఫాస్ట్ గా వెళ్ళట్లా. వందే భారత్ స్పీడ్ మాక్సిమం కెపాసిటీ 180 km/h. కానీ వందే భారత్ ఆల్మోస్ట్ మాక్సిమం రూట్స్ లో 70 నుంచి 95 km/h వరకే నడుపుతున్నారు. ఎందుకంటే మన ట్రాక్స్ ఫాస్ట్ గా వెళ్లే ట్రైన్స్ ని నడపడానికి సపోర్ట్ చేయట్లేదంట. ఇంకా స్టన్నింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ట్రైన్స్ 1970, 1980 ఆ టైంలో ఉన్నప్పుడే ఇప్పుడున్న ట్రైన్స్ కంటే ఫాస్ట్ గా వెళ్ళామంట. ఫర్ ఎగ్జాంపుల్ 1970s లో బెంగళూరు నుంచి చెన్నై మధ్య వెళ్ళే బృందావన్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ 5 hours లో వెళ్ళిపోతే ఇప్పుడు
6 కంటే ఎక్కువ అవర్స్ పడుతుందంట. 2022లో కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ లో మనకి 478 సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఉంటే 100 కంటే ఎక్కువ ట్రైన్స్ అసలు సూపర్ ఫాస్ట్ కి వెళ్లాల్సిన స్పీడ్ ని టచ్ కూడా చేయలేదంట. కానీ యాజ్ ఎ ప్యాసింజర్ మనం సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కి సూపర్ ఫాస్ట్ చార్జ్ పే చేస్తాం. లాస్ట్ ఇయర్ ఇండియన్ రైల్వేస్ యొక్క రెవెన్యూ 2.65 lakhs crores. ఇంత డబ్బులుండి కూడా రైల్వేస్ ఏం చేయలేకపోతుంది ఏంటి అని మీరు అనుకోవచ్చు. 2021 ఇయర్ లో ఇండియన్ రైల్వేస్ 100 రూపాయలు సంపాదించాలంటే 107 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అంటే 7 రూపీస్ లాస్. అలా 107 రూపీస్ లో 7 రూపీస్ లాస్ అయిపోతుంది. ఎక్కువ లాసెస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఉంటాయి కదా, దాని నుంచి ఎక్కువ లాస్ అయిపోతుంది అండి గవర్నమెంట్. అలాగే స్లీపర్ అండ్ జనరల్ కంపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎక్కువ లాస్ అయిపోతుందంట. సో వాటికి ఎందుకు ప్రైస్ మరి పెంచలేదు అని మీరు అడగొచ్చు. ది మదర్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా పాలిటిక్స్ ఒప్పుకో. ఒకవేళ ప్రైస్ గానీ పెరిగింది అంటే జనరల్ గానీ స్లీపర్ గానీ ఓట్స్ అనేవి లేకపోతే అపోజిషన్ గానీ ఒప్పుకోదు. కావాలంటే వాటి క్వాలిటీ తగ్గించవచ్చు. క్వాలిటీ తగ్గించేస్తే ఎవరు ఏం అడగరు ఇండియాలో. కానీ ప్రైస్ పెంచితే మాత్రం ప్రాబ్లం, గొడవ చేసేస్తారు. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే క్వాలిటీ తగ్గించే రూట్ లో వెళ్ళిపోద్ది అనమాట. ప్రైస్ పెంచే రూట్ వెళ్లకుండా ప్రైస్ అలానే ఉంచి క్వాలిటీ తగ్గించేస్తుంది. అలాగే కొన్ని ఫెసిలిటీస్ తగ్గించేస్తుంది. ట్రైన్స్ కేమో సూపర్ ఫాస్ట్ అని పెట్టుద్ది, కానీ అవి స్లోగా వెళ్తాయి. ఎక్స్ప్రెస్ అని పెట్టిద్ది, స్లోగా వెళ్తాయి. స్లీపర్ కోచెస్ ని జనరల్ కోచెస్ ని తగ్గించేసి ఏసీ కోచ్ ను మాత్రమే పెంచి వాటికైతే డబ్బులు వస్తాయి కాబట్టి అవి పెంచి స్లీపర్ లో 90 సీట్లు ఉన్న 150 మందిని పెడతాయి. జనరల్ లో 90 మంది కూర్చోన్న కెపాసిటీ ఉన్న 200 మందిని పెడతాయి. సో నీకు తక్కువ కాస్ట్ కి టికెట్ వచ్చిందని నువ్వు ఫీల్ అవుతావు. సర్లే ఒక కంపార్ట్మెంటే కదా, ఎంతమంది అయినా తీసుకెళ్ళని గవర్నమెంట్ ఫీల్ అయింది. సో మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ రూట్ కాజ్ ఏంటంటే ఇది, కోర్ ఇష్యూ ఏంటంటే ఇది. మనం ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడం. గవర్నమెంట్ కెపాసిటీ పెంచాలంటే డబ్బులు కావాలి, పెంచితే అపోజిషన్ పాలిటిక్స్ ఒప్పుకోవు. సో వాళ్ళు ఈ రూట్ లో వెళ్తున్నారు అనమాట. దీనివల్ల పూరెస్ట్ ట్రావెలర్స్, పూరెస్ట్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా గట్టి దెబ్బ పడుద్ది. వాళ్ళు చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో చూసిన వీడియో ఉంది కదా, ఆ వీడియోలో అతను ఎలాగైతే టాయిలెట్ కోసం కష్టపడి పైనుంచి వస్తున్నాడో అలాంటి కష్టాలు జనరల్ గా పూర్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పడతారు. మరి ప్రాబ్లమ్స్ అన్నిటికీ అసలు సొల్యూషన్ ఏంటి అని మీరు అడగొచ్చు. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే ఇప్పుడు వరకు రైల్వేస్ అనేవి కంప్లీట్లీ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. దాంట్లోకి స్లోగా ప్రైవేట్ కంపెనీస్ ని, ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ఎఫిషియెంట్ గా మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం, సొల్యూషన్స్ ఇస్తారు. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈస్ ద సొల్యూషన్. కంప్లీట్లీ గవర్నమెంట్ చేతిలో ఉంటే రైల్వేస్ అనేవి మనకి కష్టాలు ఇలానే కంటిన్యూ అవుతాయి. యూ నీడ్ సమ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్ ప్లేయింగ్ ఇన్సైడ్ రైల్వేస్. అండ్ ప్రైవేట్ కంపెనీస్ ఆబ్వియస్లీ కాంపిటీషన్ వల్ల బెటర్ సర్వీస్ ఇస్తాయి. అప్పటిదాకా మనం ఇలా ఓవర్ క్రౌడెడ్ ట్రైన్స్ లో వెళ్ళడం, అన్క్లీన్ టాయిలెట్స్ లోకి వెళ్ళడం, మన ట్రైన్స్ స్లోగా వెళ్ళడం అనేది జరుగుతూనే ఉంటది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.